గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో కేంద్ర సహాయ మంత్రి పర్యటించారు. తురకపాలెంలో బాధిత కుటుంబాలను జనసేన నేతలతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరామర్శించారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అంతుచిక్కని మరణాలకు కారణం కనుగొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో సంభవిస్తున్న మరణాలపై వైద్యులను కేంద్ర మంత్రి పెమ్మసాని ఆరా తీశారు. గ్రామంలో నీటి లభ్యత, శానిటేషన్పై స్థానిక అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది మెలిడియోసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది 2 రకాల వల్ల వస్తుంది. ఇది యాక్చువల్గా వెరీ రేర్ డిసీజ్, చాలా తక్కువ చూస్తాం మనం జనరల్ పాపులేషన్లో. అయితే ఎప్పుడైతే వాతావరణంలో ఎక్కువ తేమ శాతం ఉంటుందంటే సడన్గా విపరీతమైన వర్షాలు పడ్డప్పుడు ఆ బ్యాక్టీరియా గ్రో అవుతుంది, ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఆ గ్రో అయిన బ్యాక్టీరియా 2 రకాలుగా మనిషికి వస్తుంది. ఒకటి ఎక్కడన్నా స్కిన్లో నుంచి కింద నడిచేటప్పుడు కాళ్ళ మీద, రెండోది ఎప్పుడన్నా గాల్లో మరీ ఎక్కువైనప్పుడు గాల్లో తీసుకున్నప్పుడు కూడా వస్తుంది. కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ వచ్చి సీరియస్ అవ్వదు. ఎవరికైతే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా బాడీ అంతా వ్యాపిస్తుంది. ఇమ్యూనిటీ తగ్గడానికి 2-3 బలమైన కారణాలు. ఒకటి డయాబెటీస్, షుగర్ ఉండటం, అన్కంట్రోల్ డయాబెటీస్. రెండోది హెవీ ఆల్కహాల్ యూజ్, ఎక్కువగా ఆల్కహాల్ తాగటం. మూడోది కిడ్నీ డిసీజ్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, లేకపోతే ఏజ్ ఎక్కువ 60 సంవత్సరాలు దాటినా కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఈ 3 రకాల వాళ్ళకి ఎక్కువ డిసీజ్ వస్తుంది. అయితే దీనికి కూడా అన్ని రకాల యాంటీబయాటిక్స్ కూడా పనిచేయవు. ఒక 4 రకాల యాంటీబయాటిక్స్ మాత్రమే ట్రీట్మెంట్ వస్తుంది. సిక్ అయిన వాళ్ళకి కంపల్సరీగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 2 వారాలు ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత కనీసం 2-3 నెలలు ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాలి. వీటిలో ఏది తగ్గినా కూడా మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరెవరికైతే జ్వరాలు ఉన్నాయో వాళ్ళందరినీ మేము చెప్పేది ఏంటంటే, ఇంటింటికి పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ని ఈరోజున మాట్లాడాం. వెళ్ళి బ్లడ్ కల్చర్స్ తీసి వాళ్ళకి కొంత యాంటీబయాటిక్స్ ఇచ్చి కొద్దిగా సిక్గా ఉన్న వాళ్ళందరినీ హాస్పిటల్ అడ్మిట్ చేసి ప్రాపర్గా టెస్టులు చేపించి ఇక నుంచి, అంటే ఈ ఇన్ఫెక్షన్ కూడా చాలా రేర్, ఓన్లీ 4 రకాల యాంటీబయాటిక్సే పనిచేస్తాయి. ఒక్కోసారి అన్నీ చేసినా కూడా మనం కొంతమందిని కాపాడలేం. బట్ సాధ్యమైనంత వరకు డాక్టర్స్కి ఎంతవరకు చేయగలం అవన్నీ చేస్తాం. అది ఒకటి. రెండోది, వీటి ద్వారా చనిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలనేది ఒకటి ఆలోచన. అది ఈ రోజున హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు, అదేవిధంగా కలెక్టర్ గారు, వీళ్ళందరూ సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, వీళ్ళందరికీ హాస్పిటల్లో ఖర్చు అయినవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవంతా కొంత భారం తీసుకుంటాం. ఇంకేమైనా కాంపెన్సేషన్లు ఏమన్నా ఉంటే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు